యాహ్! హాయ్ అండి. సో, ఇంతకు ముంగటి సెషన్‌లో మనము ఆండ్రాయిడ్ మీద ఒక ఎండ్ టు ఎండ్ ఫ్లో అయితే చేసాం. రైట్. సో, సురేంద్ర ఇది ఐఓఎస్ మీద సేమ్ ఎండ్ టు ఎండ్ ఫ్లో చేయాలంటే ఎట్లా చేస్తాము అంటే గనక సింపుల్ థింగ్ అండి. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడ ఏ పేజ్ లొకేటర్ రాసినా సరే యూ హావ్ డిఫైన్డ్ ఇట్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. సీ బేసికల్లీ నా పేజ్ ఆబ్జెక్ట్స్ చూడండి. హోమ్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఆండ్రాయిడ్ లొకేటరు, ఐఓఎస్ లొకేటర్ 2 క్లియర్‌గా డిఫైన్ చేసి మనం అక్కడ పెట్టినాం. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది అంటే, నువ్వు రాసిన కోడ్ ఆండ్రాయిడ్‌కి, ఐఓఎస్‌కి కామన్‌గానే రాసాం. సో, మనం వేరేగా మళ్ళా ఐఓఎస్‌కి పర్టిక్యులర్ కోడ్ రాయక్కర్లా. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఐఓఎస్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్ యాడ్ టు కార్ట్‌కి ఏదైతే ఉందో అది తెచ్చి ఇక్కడ పెట్టడం. ఇంకొక పేజ్ లొకేటర్ ఏముందో అది తెచ్చి ఇందులో అప్డేట్ చేయడం. అంతేనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కన్సిడర్ థాట్ నేను డెకాథలాన్ అన్న యాప్ మీద పనిచేస్తా ఉంటుంటే, సేమ్ డెకాథలాన్ నాకు ఆండ్రాయిడ్ యాప్ ఉంటది, ఐఓఎస్ యాప్ ఉంటది. 2 ఉంటాయి. అందులో 2 పేజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ రెండిటిని కామన్‌గా నేను ఫీడ్ ఇన్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడ మీకు ప్రాక్టీస్ ఏంది అంటే గనక యూఐ కేటలాగ్ అన్న యాప్ ఒకదాన్ని మీరు తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఎడిట్ చేసుకుంటే సరిపోతది. ఎందుకంటే ఈ స్వాగ్ ల్యాబ్స్ అన్న యాప్ వి హావ్ ఇట్ ఫర్ అన్ ఆండ్రాయిడ్ బట్ ఐఓఎస్ యాప్ ఫైల్ అన్నది మనకి దొరకలేదండి. ఇన్ జనరల్‌గా మనకు అట్లాంటిది ఉంటే గనక ఇదిగో ప్రతి లొకేటర్ పైన ఐఓఎస్ ఫైండ్ బై మనం బ్లాంక్‌లో వదిలేసామండి. ఆ బ్లాంక్ వాల్యూను మనం ఫిల్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీ ప్రోగ్రామ్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోతది. ఐఓఎస్ కంటూ మీరు సెపరేట్‌లీ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము మన యొక్క డ్రైవర్ కాన్ఫిగర్‌లో మనం ఇక్కడ ఐఓఎస్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ క్లియర్‌గా డిఫైన్ చేశామా లేదా అన్నది మాత్రమే చెక్ చేసుకుంటాం. ఆండ్రాయిడ్‌కి సంబంధించిన యూఐ ఆటోమేటర్ 2 ఆప్షన్స్, ఐఓఎస్‌కి సంబంధించిన ఎక్స్‌సియుఐ టెస్ట్ ఆప్షన్స్‌ని మనం కంప్లీట్‌గా డిఫైన్ చేస్తే విచ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ అస్ టు ఎగ్జిక్యూట్ ఇట్. సో, మీరు పర్టిక్యులర్‌లీ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం ఈ ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసామో దట్ ఎగ్జిక్యూట్స్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ యాస్ వెల్ యాస్ అన్ ఐఓఎస్. యాస్ ఆఫ్ టుడే నా దగ్గర ఆ అప్లికేషన్ లేకపోవడం వల్ల మీకు ఐఓఎస్ మీద చూపించట్లేదు. కానీ మూవింగ్ ఫర్దర్ ఐ విల్ ట్రై టు ఫైండ్ సమ్ అప్లికేషన్ వేర్ ఐ విల్ షో యూ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్‌కి ఎట్లా వర్కౌట్ చేస్తాము అన్నది మనం మూవింగ్ అహెడ్ నేను మీకు ఇంకొక సినారియోలో నేను మీకు చూపిస్తానండి. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్‌రైట్. థాంక్ యూ. బై బై.